భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య ప్రస్తుతం సీజ్ ఫైర్ ఒప్పందం నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 23న మన దేశానికి చెందిన జవాన్ పాకిస్తాన్ బోర్డర్లోకి అనుకోకుండా ఎంటర్ అయ్యాడు. అప్పుడు పాక్ రేంజర్లు వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. రైతులతో కలిసి గస్తీ కాస్తుండగా ఒకసారిగా అస్వస్థతకు గురయ్యాడు. అతను వెంటనే దగ్గరగా కనిపిస్తున్న ఒక చెట్టు కింద వెళ్ళి కూర్చున్నాడు. అది పాకిస్తాన్ భూభాగంలో ఉంది. వెంటనే పాకిస్తాన్ రేంజర్లు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 22 రోజుల పాటు పాక్ రేంజర్లు మన BSF జవాన్ను వాళ్ళ అధీనంలో ఉంచుకున్నారు. ఇండియన్ ఆర్మీ రంగంలోకి దిగి పాకిస్తాన్ ఆర్మీతో సంప్రదింపులు జరిపింది. అయితే తాజాగా మన సంప్రదింపులు ఫలించి పాకిస్తాన్ మన BSF జవాన్ను విడుదల చేసింది. అయితే ప్రస్తుతం మన దేశ జవాన్ను ఇండియన్ ఆర్మీ వెంటనే సీక్రెట్ ప్రదేశంలోకి తీసుకెళ్లి పలు మెడికల్ టెస్టులు చేయిస్తుందని తెలుస్తుంది. గతంలో భారత వైమానిక దళం వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ భారత బోర్డర్ దాటి పాకిస్తాన్ భూభాగంలోకి విమానం ల్యాండ్ చేశారు. దీంతో పాకిస్తాన్ రేంజర్లు అభినందన్ వర్ధమాన్ను అదుపులోకి తీసుకున్నారు. అప్పుడు కూడా ఇండియా దాయాదితో చర్చలు జరిపింది. 10 రోజుల తర్వాత వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ను పాకిస్తాన్ విడుదల చేసింది. ఆయనకు నిర్వహించిన టెస్టులే ఇప్పుడు BSF జవాన్కు కూడా నిర్వహిస్తుంది. ముఖ్యంగా BSF జవాన్ శరీరంలో ఏదైనా బగ్ లేదా మరేదైనా గూఢచార్య పరికరాలు, చిప్లు అతని శరీరంలో అమర్చారా అన్న దానిపై ఇండియన్ ఆర్మీ మెడికల్ అధికారులు నిర్వహిస్తారు. కొన్ని రోజుల పాటు BSF జవాన్ను సీక్రెట్గా అబ్జర్వేషన్లో ఉంచి అతని కదలికల్ని ప్రత్యేకంగా అబ్జర్వ్ చేస్తారు. అప్పటి వరకు ఆయనను ఇతరులతో మాట్లాడడానికి కూడా అధికారులు అనుమతించరు. ముఖ్యంగా పాకిస్తాన్ అదుపులో తీసుకున్న తర్వాత జరిగిన పరిణామాలు మొదలైన విషయాలపై ఇండియన్ ఆర్మీ అధికారులు జవాన్తో లోతుగా విచారించనున్నారు. ఆయన చెప్పే విషయాలు, బాడీ మూమెంట్ అన్నింటినీ కూడా సిబ్బంది పరిగణలోకి తీసుకుంటారు. కొన్ని సీక్రెట్ టెస్టుల్ని నిర్వహించి అతని శరీరం అంతా స్కాన్ చేసి ఆ తర్వాత మాత్రమే మరలా అతన్ని విధుల్లోకి తీసుకుంటారని తెలుస్తుంది.